వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజు మన వీడియో షారోన్ గులాబీ లీమాపురి రోజమ్మ గారి యొక్క జీవిత చరిత్ర. సో మనం లేట్ చేయకుండా లీమాపురి రోజమ్మ గారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. దక్షిణ అమెరికాలోని పేరు ముఖ్య పట్టణమైన లీమాపురిలో ఒక నిరుపేద కుటుంబంలో 1586లో చిన్నారి రోజమ్మ జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు 11 మంది బిడ్డలు. రోజమ్మ తల్లిదండ్రుల్లో ఒకరు స్పెయిన్ దేశానికి చెందినవారైతే మరొకరు భారతదేశానికి చెందినవారు. రోజమ్మ యొక్క అసలు పేరు ఇస్బిల్లా. కానీ రోజమ్మ చిన్నతనంలో ఉన్నప్పుడు రోజమ్మను తన తల్లిదండ్రులు ఉయ్యాలలో పడుకోబెట్టి ఆడిస్తూ ఉన్నారు. అలా రోజమ్మ ఉయ్యాలలో పడుకున్నప్పుడు ఉయ్యాల పైన 2 గులాబీ పూలు వికసించి వేలాడుతూ కనిపించాయి. ఈ అద్భుతాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి ఇస్బిల్లాను రోజా అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారు. రోజమ్మ భద్రమైన అభ్యంగం తీసుకున్నప్పుడు తన పేరును రోజ్ మేరీగా మార్చుకున్నారు. చిన్నతనం నుండే తన తల్లిదండ్రులకు ఎంతో విధేయత కలిగి జీవిస్తూ ఉండేవారు. అన్ని పనులు కూడా చిరునవ్వుతో చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న పనుల ద్వారా ఇతరులను మరియు దేవుని కూడా సంతోష పెట్టవచ్చు అని రోజమ్మ ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉండేవారు. రోజమ్మ చాలా చక్కగా అందంగా ఉండే అమ్మాయి కాబట్టి అందమైన దుస్తులు వేసుకుంటే ఇంకాస్త అందంగా ఉంటుందని రోజమ్మ తల్లి రోజమ్మతో ఇలా చెప్తూ ఉండేవారు. మంచి దుస్తులు వేసుకో, అందంగా ఉండే దుస్తులు వేసుకుని అందంగా తయారవ్వు అని చెప్తూ ఉండేవారు. అప్పుడు రోజమ్మ తన తల్లితో ఇలా చెప్పేవారు, అమ్మ, కేవలం ఆత్మ సౌందర్యం మాత్రమే కొనియాడదగినది అని గొప్ప జ్ఞానిలాగా తన తల్లికి సమాధానం చెప్పి నవ్వుతూ చిరునవ్వుతో అందమైన దుస్తులు వేసుకోవడం నిరాకరిస్తూ ఉండేది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆ విధంగానే చిన్నారి రోజమ్మ తన చిన్నతనం నుండే పవిత్రమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుంది. పునీత క్యాథరినమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడల్లో నడవాలి అని నిర్ణయించుకుంది. అందుకు తన ఇంటి వద్దే ప్రార్థన, ఉపవాసముతో కూడిన త్యాగపూరిత జీవితం జీవించడం అలవాటు చేసుకుంది. రోజమ్మ అక్క చెల్లుళ్ళు స్నేహితులందరూ ఆట పాటలతో మునిగిపోయి ఉంటే రోజమ్మ మాత్రం వారి ఇంటి వెనుకాల ఎండిపోయిన ఆకులతో కొమ్మలతో చిన్న గుడిసెను కట్టింది. ఇంట్లో అందరూ సందడిగా ఆడుకుంటూ ఉంటే రోజమ్మ ఆటలకు దూరంగా ఆ గుడిసెలో చాలా గంటలు కూర్చొని ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేది. రాత్రులు కూడా అక్కడే ఉండి ప్రార్థన చేసుకునేలాగా తన తల్లిని బ్రతిమలాడి ఒప్పేస్తూ ఉండేది. రోజమ్మ ఆ గుడిసెను కట్టినప్పటి నుండి రాత్రి పగలు అక్కడే చాలా సమయం గడుపుతూ ఉండేది. చాలా సార్లు బాలయేసు చిన్నారి రోజమ్మ దగ్గరకు వచ్చి ఆమెతో కలిసి ఆడుకుంటున్నారని, అక్కడ చెట్లలో ఉయ్యాల ఊగుతూ రోజమ్మకు తోడుగా ఉంటున్నారు అని చూసిన వారు చాలా మంది చెప్తూ ఉండేవారు. ప్రార్థనా సమయంలో మరియ తల్లి మరియు చిరునవ్వుల బాలయేసు రోజమ్మకు దర్శనంలో కనిపించి రోజమ్మను ఉత్సాహపరిచేవారు. చిన్నతనం నుండే ఉపవాస ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం వల్ల రోజమ్మ చాలా బలహీనమైపోతూ ఉండేది. అది చూసి మొదట్లో రోజమ్మ తల్లి చాలా కంగారు పడి భయపడుతూ ఉండేది. అయితే రోజమ్మ నడుస్తూ ఉన్నప్పుడు మానవ అతీతమైన ఒక అందమైన బాలుడు ఆమె ప్రక్కన నడుస్తున్నాడని, ఆ బాలుడు యొక్క బంగారపు అడుగులు రోడ్డుపైన కనిపిస్తున్నాయి అని లీమాపురి వాసులంతా రోజమ్మ తల్లికి చెప్తూ ఉండేవారు. రోజమ్మ తల్లి ఆ విషయం గురించి విని చాలా సంతోషించింది. ఆ రోజు నుండి రోజమ్మ ఏకాంతంగా ప్రార్థన చేసినా కూడా తన తల్లి నిరాకరించేది కాదు. అయితే ఒకరోజు రోజమ్మ సోదరుడు ఆమె శిరోజాలు బాగున్నాయి అని చెప్పాడు. వెంటనే రోజమ్మ వెళ్లి తన వెంట్రుకలను కత్తిరించుకొని తన తలకు తీగలతో చేసిన కిరీటాన్ని తగిలించుకుంది. ఆ కిరీటం బయటకు కనిపించకుండా ఒక గుడ్డతో గట్టిగా కట్టేసుకుంది. ఆ కిరీటం తలకు గుచ్చుకోవడంతో తన తల్లి ఆ బాధను భరించలేక చూడలేక వెళ్లి తన కూతురుతో గొడవ పెట్టుకుంది. కిరీటం తీసివేయాలి అని రోజమ్మ తల్లి రోజమ్మతో ప్రతిఘటించి ఏడవడం మొదలుపెట్టింది. రోజమ్మ అంతటితో ఆగకుండా మాంసము, పళ్ళు, చల్లని నీరు కూడా తాగడం మానేసింది. స్పెయిన్ దేశంలో జరుగుతున్న యుద్ధాలన్నీ ఆగిపోవాలని, విగ్రహారాధన, త్రాగుడులో మునిగిన భారతీయుల మనసు మార్చమని 2 దేశాల కొరకు ప్రార్థిస్తూ తాను చేసిన త్యాగ క్రియలను ప్రభుకు సమర్పిస్తూ ఉండేది. ఈ విధంగా వారి పాపాల కొరకు ప్రాయశ్చితంతో కూడిన ప్రార్థనలు చేస్తూ ఉండేది రోజమ్మ. ఒక పరిస్థితిలో రోజమ్మ తల్లిదండ్రులు వారి ఆస్తినంతా కోల్పోయి నిరుపేదలుగా మారిపోయారు. అప్పుడు రోజమ్మ రాత్రి పగలు ఇంకాస్త ఎక్కువగా కష్టపడుతూ ఉండేది. రాత్రంతా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి పగలంతా కుట్టు మిషన్ కుట్టి డబ్బులు సంపాదించి తన కుటుంబానికి సహాయపడుతూ ఉండేది.
రోజమ్మ యొక్క పితరులు పాక్షికంగా భారతీయులైనప్పటికీ వారి కుటుంబ సభ్యులందరూ స్పెయిన్ దేశం యొక్క సంస్కృతిని ఆచారాలనే పాటించేవారు. కానీ రోజమ్మ మాత్రం నిరుపేదలైన దాదాపు బానిసల వలె బ్రతుకుతున్న భారతీయులకు, అనగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఎంతో సహాయం చేస్తూ ఉండేది. జీవము కలిగిన దేవుణ్ణి నిరాకరిస్తూ అన్య దేవుళ్లను ఆరాధిస్తున్న భారతీయులను చూసి రోజమ్మ ఎంతగానో బాధపడేది. వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉండేది. త్యాగపూరిత జీవితం గడపాలి అని నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేది. కేవలం 2 గంటలు మాత్రమే రోజమ్మ నిద్రపోతూ ఉండేది. అది కూడా చిల్ల పెంకులు మరియు పగిలిన గ్లాసు ముక్కలపైన ఆమె పడుకుంటూ ఉండేది. దానితో రోజమ్మ బలహీనమైపోయింది. బలహీనమైన తన బిడ్డ ఈ విధంగా గ్లాసు ముక్కలపై పడుకోవడం చూసి రోజమ్మ తల్లి హృదయం బద్దలైపోయింది. అలా చేయవద్దని కన్నీటితో తన కూతుర్ని బ్రతిమలాడుకుంటూ ఉండేది. భారతీయులను రక్షించాలనే తపనగల రోజమ్మ పట్టు విడవక మౌనంగా తన త్యాగపూరిత జీవితాన్ని దేవునికి సమర్పిస్తూ ఉండేది. ఏం చెయ్యాలో దిక్కుతోచని రోజమ్మ తల్లి డొమినికన్ సభకు చెందిన ఒక గురువు గారి సహాయం కొరకు వెళ్ళింది. తన బిడ్డ మామూలు స్థితికి వచ్చేలా చేయమని బ్రతిమలాడుకుంది. కానీ ఆ గురువు ఆమెతో, అమ్మ, రోజా దేవునికి ఎంతో ప్రీతి పాత్రాలు. చూస్తూ ఉండు, నీ బిడ్డ లీమాపూర్ వాసులందరికీ దీవెనకరంగా మారుతుంది. కాబట్టి నువ్వు భయపడవద్దు, విచారపడవద్దు, ధైర్యంగా వెళ్ళు అని రోజమ్మ తల్లిని ఓదార్చి ఆ గురువు అక్కడి నుంచి పంపించేశారు. రోజమ్మ తరచూ పేదవారి కుటుంబాలను సందర్శిస్తూ ఉండేది. వారికి భోజనం తీసుకువెళుతూ ఉండేది. మెల్లమెల్లగా లీమాపురిలో నివసిస్తున్న భారతీయులు చర్చిల్లో చాలాసేపు ప్రార్థన చేస్తూ పేదలకు సేవ చేస్తున్న రోజమ్మను గమనించడం మొదలుపెట్టారు. భయంగా వారి ఇంటి వెనకాల ఉన్న తోటలో ఆ గుడిసె దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో భారతీయులను అమెరికాలో బానిసలుగా, నీచులుగా చూసేవారు. రోజమ్మ వారికి భోజనం పెట్టేది. రోగులను ఇంటిలోనికి తెచ్చి సేవలు చేస్తూ ఉండేది. విగ్రహారాధకులైన వారందరినీ క్రీస్తు ప్రభు గురించి బోధించి వారిని సొంత రక్షకుడుగా అంగీకరించమని వారందరినీ కోరుతూ ఉండేది. ఆ సందర్భంలోనే ఆమె చేస్తున్న పనులను చూసి బాలయేసు ఆమెకు ప్రత్యక్షమై, నీవు నా ప్రేమైన బిడ్డవు, నిన్ను గురించి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను అని చెప్పారంట. 10 సంవత్సరాలు కుటుంబ సభ్యులందరూ చిన్నారి రోజమ్మను వ్యతిరేకించి ఎగతాళి చేశారు. అయినప్పటికీ రోజమ్మ ఎలాగైతేనేం తన చిరకాల వాంఛయు జీవిత గమ్యమైన పునీత డొమినికన్ వారి సభలో 3వ క్రమంలో 20 సంవత్సరాల వయసులో మఠకన్యగా చేరారు. అప్పటి నుండి ఆమె తన త్యాగపూరిత జీవితాన్ని మరింత రెట్టింపు చేశారు. దాదాపుగా భోజనం మానేసి నడుముకు ఇనుప గొలుసులు కట్టుకుని తలపై ముళ్ళ కిరీటం ధరించడం మొదలుపెట్టారు. గంటలు తరబడి దివ్య సప్రసాద ఆరాధనలో గడపడం ప్రారంభించారు. ఆ సమయంలో చాలాసార్లు ఆమె ఆత్మలో క్రీస్తు ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉండేవారు. గంటల కొద్దీ ఆత్మానందం పొందుతూ ఉండేవారు. అప్పుడు రోజమ్మ తాను చేసిన త్యాగక్రియలన్నిటినీ, తన చుట్టూ ఉన్న పాపులు మారు మనసు పొందాలని, విగ్రహారాధకులు రక్షింపబడాలని ప్రభువుకు సమర్పిస్తూ ఉండేవారు. ఒకసారి దివ్య సప్రసాద ఆరాధనలో రోజమ్మ ఆత్మానందం పొందారు. అప్పుడు క్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి, నా హృదయపు రోజా, నీవు నా చిన్న ప్రేయసివి అని చెప్పారంట. జీవిత కాలమంతా దేవుని మహిమపరిచిన రోజమ్మ 1617 ఆగస్టు 24న తన 31 సంవత్సరం వయసులో ఈ లోక యాత్రను చాలించి పరలోకానికి చేరుకున్నారు. ఆమె భూస్థాపన పూజలో పాల్గొనడానికి వేలాది మంది ప్రజలు దేవాలయానికి తరలివచ్చారు. ఆమె పవిత్ర శరీరం తాకిన వారిలో చాలా మంది అద్భుత రీతిలో స్వస్థతలు పొందుకున్నారు. అకస్మాత్తుగా వేలాది మంది భారతీయులు లీమాపురులో నివసిస్తున్న వారు బాప్తీసం పొంది క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. వారి కొరకు రోజమ్మ చేసిన ప్రార్థన, త్యాగక్రియలన్నీ వృధాగా పోలేదు. ఆమె జీవించిన కాలంలో రోజమ్మ యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని అంగీకరించలేకపోయిన ఆమె తల్లిగారి కూడా ఆ తర్వాత కాలంలో ఒక కన్యాశ్రీగా మారిపోయారు. రోజమ్మ చేసిన ప్రార్థన అంత శక్తివంతంగా మారింది. రోజమ్మ చేసిన ప్రార్థనకు ఫలితం ఆమె జీవిత కాలంలో లభించకపోయినా ఆమె మరణించిన తర్వాత లభించింది. రోజమ్మ చేసిన ఏ ప్రార్థన కూడా వృధాగా పోలేదు. కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా జవాబు రాకపోవచ్చు, కానీ మనం చేసిన ప్రార్థన మనం మరణించిన తర్వాత అయినా మనకు జవాబు దొరుకుతుంది. అమెరికాలో జన్మించి పునీత పట్టం కట్టబడిన మొట్టమొదటి పునీతరాలు లీమాపురి రోజమ్మ గారే. క్రీస్తు శకం 1671లో 10వ క్లైమేట్ పోపగారిచే ఈ షారోను రోజాకు పునీత పట్టం కట్టడం జరిగింది. శ్రీ సభ ఆగస్టు 24న ఆమె పండగను కొనియాడుతూ ఉంది.
ఒకసారి రోజమ్మ తను చూసిన దర్శనం గురించి ఇలా చెప్పారు. నేను దేవుని చేతిలో ఒక గొప్ప త్రాసును చూశాను. దానిలో ఒకవైపు శ్రమలు, మరోవైపు దీవెనలు ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్కరికి ఎన్ని శ్రమలు ఇస్తున్నారో అన్ని దీవెనలు కుమ్మరించడం నేను చూశాను. దేవుడు మనపై కుమ్మరించే దీవెనలు ఆయన మనకు పంపించు శ్రమలపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీలో ఎవరునూ దేవుడు మీకు పంపించు శ్రమల గురించి ఆయనకు ఫిర్యాదు చేయవద్దు. మీరు ఒక్కసారి ఏబుని జ్ఞాపకం చేసుకోండి. అదే మీ విషయంలో కూడా జరుగుతుంది. మీ అందరకు ఈ చిన్న రోజమ్మ ఇచ్చే అమూల్యమైన సలహా ఇదే. కాబట్టి మీ శ్రమలలో ఆనందించండి. ఆ శ్రమలలోనే దేవుని స్తుతించండి. అప్పుడు దేవుడు మీ దుఃఖమును సంతోషకరంగా మార్చి మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తారు. కాబట్టి మీ శ్రమలలో భయపడకుండా దేవుని స్తుతించడం అలవాటు చేసుకోండి అని రోజమ్మ చెప్తూ ఉండేవారు. శ్రమలు, హింసలు మనలను సిలువ చెంతకే చేరుస్తాయి. ఆ సిలువ మనలను పరలోక ద్వారం చెంతకు తీసుకువెళుతుంది అని పునీత లీమాపురి రోజమ్మ గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా శ్రమలలో భయపడకుండా ఆ శ్రమలలోనే సంతోషంగా దేవుని ప్రార్థన చేస్తే మన శ్రమలను దీవెనకరంగా మారుస్తారు. కాబట్టి మనందరం కూడా పునీత లీమాపురి రోజమ్మ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని త్యాగపూరితమైన జీవితం జీవించడం అలవాటు చేసుకోవాలి. త్యాగపూరితమైన ప్రార్థన కూడా మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మనందరం కూడా పునీత లీనమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయంతో దేవుని యొక్క ప్రేమలో సేవలో ముందుకు వెళదాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీరు రోజమ్మను దైవ ప్రేమతోనూ విజ్ఞాపన ఆత్మతోనూ అభిషేకించారు. మేము కూడా రోజమ్మ వలె మీ ప్రేమను పరులకు అందిస్తూ అందరి కొరకు ప్రార్థించే కృపను మాకు దయచేయండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇది ఈ రోజు మన లీమాపురి రోజమ్మ గారి యొక్క జీవిత చరిత్ర. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.